హాయ్ ఫ్రెండ్స్, అంతేరా రెస్టారెంట్కి వెళ్తున్నామండి. బెంగళూరు మార్తార్ ఏరియాలో ఉంటుంది. ఇంకా వెళ్ళే దారిలో అపార్ట్మెంట్స్ బాగున్నాయి కదా అని వ్యూ అలా క్యాప్చర్ చేశాను. ఫుల్ ట్రాఫిక్ అండి. చూసారా, అసలు ఒక్కో బిల్డింగ్ చాలా బాగుంటుందండి మార్తాలి సైడు. ఇది గూగుల్కి ఆపోజిట్ అండి. గూగుల్ బిల్డింగ్ ఆల్రెడీ మీకు చూపించాను. సో దాని ఆపోజిట్ కూడా బిల్డింగ్స్ చాలా బాగుంటాయని ఇది క్యాప్చర్ చేశాను. మీకు పక్క బిల్డింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి గూగుల్ది. మీకు ఈ బిల్డింగ్ నేను ఆల్రెడీ చూపించేసా. దాని ఆపోజిట్లో ఎలా ఉంటుందని చెప్పి వ్యూ అది చూపించాను అనమాట. ఇంకా మాకు వెళ్ళడానికి నియర్లీ ఒక 1 అవర్ పట్టిందండి మార్తాలి ఏరియాకి వెళ్ళడానికి. మాకు ఛార్జ్ ఎంత అయిందంటే నియర్లీ 400 అయిందండి ఒక సైడు. ఇంకొక సైడ్ వచ్చి 450 అయింది. అంటే నియర్లీ 450, 470 అయింది. అంటే టోటల్ నియర్లీ ఒక 900 చేంజ్ అనుకోండి. అదే 1000 దగ్గర ఇంచుమించు. ట్రాఫిక్ చూపిస్తున్నాను. చూసారా క్లైమేట్, చూసారా ఒకేసారి ఎంత మారిపోయిందో. నేను స్టార్ట్ అయిందేమో ఈవినింగ్, అక్కడికి వెళ్ళేపటికి ఫుల్ చీకటి అయిపోయింది. ఈ బిల్డింగ్స్ కేఎల్ఎం ఫ్యాషన్ వాళ్ళది, కలందం అందరి వాళ్ళ లైటింగ్స్ సూపర్ డిఫరెంట్గా ఉంటాయని చెప్పి అలా క్యాప్చర్ చేశాను. ఇగోండి, ఇంకా బయట రెస్టారెంట్ దగ్గర కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటే దిగిపోయామన్నమాట. అదే రెస్టారెంట్ మేము వెళ్ళాల్సింది. అంతేరా రెస్టారెంట్ మీనింగ్ అబ్రివేషన్ ఏంటంటే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ రుచులు అనమాట. ఇది కిచెన్ ఏమంటారు, బార్ కూడా అనమాట. ఇది పైనంతా బార్ సెక్షన్ ఉంటుంది, ఆల్కహాల్ కూడా. ఇదిగోండి కిచెన్ అండ్ బార్. ఇంకా వ్యూ అయితే చాలా సూపర్ ఉందండి. రేట్స్ మాత్రం చాలా హై, అలానే క్వాలిటీ కూడా బాగుందండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. రేట్లు అయితే చాలా ఎక్కువేనండి. ఓకేనా. ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. చక్కగా ఫొటోస్ సెక్షన్ చాలా బాగుంటుంది తీసుకోవడానికి. మా పిల్లలు చూసారా, ఇంకా స్టార్టింగ్లో పోజులు ఇచ్చేస్తూ ఉన్నారనమాట. ఎంట్రన్స్లో నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి రెస్టారెంట్ వ్యూ మొత్తం. ఇంకా బయట చూసారా ట్రాఫిక్, పైనంత మెట్రో వర్క్ జరుగుతుంది. ఇది లోపల వ్యూ అనమాట. మేము కూర్చున్న సిట్టింగ్ దగ్గర అలా అనమాట. ఇత్తడి గిన్నెలు, అదొక లోపల ఇంకో రూమ్ ఉందండి. అది పర్సనల్గా ఎవరైనా హైయర్ అథారిటీస్ వస్తే లోపల సపరేట్గా అనుకుంటారు కదా, అలా వాళ్ళకనమాట. ఇంక ఇదిగోండి ఇక్కడ లిక్కర్ చెప్పాను కదా, మాక్టైల్స్ అన్నీ ఉన్నాయి. జిన్ ఏంటంటే రమ్ము, ఇంకా వెళ్ళి కూర్చొని షార్ట్స్ అంట, వైన్స్ అండ్ కాక్టైల్స్ అన్నీ. మార్తాలి అంటే తెలిసిందే కదా, కొంచెం పాష్ ఏరియా అది కూడా. ఇంకా ఫుడ్ మెనూ వచ్చి ఇలా పెట్టారనమాట. స్టార్టర్స్ అన్నీ చూసారా 500 ఎబోనే. ఏది 200 లేదండి, అన్నీ 500s, 400s, 350 దాటే ఉన్నాయన్నమాట. సూప్సే 165 అలా ఉన్నాయి, కానీ మిగతా ఏదైనా సరే అలా ఉంది. డిజర్ట్స్ కొంచెం 195 రూపీస్ అలా తెలిసిందే కదా. ఇంకా వాళ్ళ నోట్స్ అలాగా సమ్మర్ ఫేవరెట్స్వి అలా మెన్షన్ చేసి పెట్టారు. ఇక్కడ థీమ్ అయితే చాలా బాగుందండి. ఈ ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి. చూడగానే అసలు చాలా అట్రాక్ట్గా ఉందన్నమాట రెస్టారెంట్ అయితే. మా హస్బెండ్ ఒక బీర్ చెప్పుకున్నారు, స్మాల్ బీర్. అసలు ఫస్ట్ టైం అనమాట ఆయన మా ముందు డ్రింక్ చేయడం సరదాగా అన్నట్టు. ఆ చిన్న బాటిల్ వచ్చి 275, 295 రూపీస్ పడిందండి. యాక్చువల్గా ఒక పెద్ద బాటిల్ వచ్చి 200 ఎంతో ఉంటుందంట. ఇంకా వేస్ట్ అని చెప్పి, అంటే డబల్ ఛార్జ్ అయిపోతుందని చెప్పి ఏదో సరదాగా ఆయనకి. అంటే అది పెద్ద రెస్టారెంట్ కదండి, చూడగానే పాష్ ఏరియా కదా అనిపిస్తుంది అంతే. ఇంకా మేమైతే ఏం చెప్పుకున్నామో చూపిస్తున్నాను. ఇంకా ఆనియన్ లెమన్ తెచ్చిచ్చారనమాట. ఈ చిన్న వాటర్ బాటిల్ చూడండి, 30 రూపీస్ వాటర్ బాటిల్. ఆల్రెడీ నేను ఇంట్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకెళ్తాను. ఇంకా మేము అక్కడ చెప్పుకున్న ఐటమ్స్ వచ్చి కౌసుపిట్ట ఫ్రై, చికెన్ పకోడా అండ్ బీజా ఫ్రై. ఇవి కూడా చాలా కాస్ట్ ఎక్కువేనండి. మీకంతా నేను బిల్లింగ్ లాస్ట్లో చూపిస్తాను, అది కూడా అటాచ్ చేసి కుదిరితే. ఫస్ట్ అది మా పిల్లలకి చికెన్ అనుకొని తిన్నారండి, కౌసుపిట్ట అని తెలియదు. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం అనమాట తినడం. ఇదేమో పిజ్జా ఫ్రై సర్వ్ చేస్తున్నారు ఇంకో పక్కన. పిజ్జా ఫ్రై అంటే తెలుసు కదండి, మేక మెదడు
దాన్ని ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. పిజ్జా ఫ్రై అయితే నేను ఎప్పుడు తింటాంలేండి. ఇంకా నాకు వచ్చిన కౌజు పిట్ట మాత్రం నేను తినలేకపోయాను. నాకు ఫస్ట్ చూడగానే ఇదిగా అనిపించింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది చికెన్ పకోడా, జీడిపప్పు పకోడీ అనమాట. కాజు చికెన్ పకోడీ ఆ టైప్లో. వీటి కాస్ట్లో అవన్నీ చెప్పాను కదండి, నేను బిల్లింగ్ యాడ్ చేస్తాను. ఇంకా దీంతో పుదీనా చట్నీ ఇచ్చారండి. కెమెరా రివర్స్ అయిపోయింది ఏమనుకోద్దు, మళ్ళీ సెర్చ్ చేసి మళ్ళీ తీస్తాను. ఎందుకంటే అయితే ఒక చేతో తిన్నా ఒక చేతో తీయడం కదా. చికెన్ కాజు పకోడీ, కౌజు పిట్ట ఫ్రై అండ్ పిజ్జా ఫ్రై స్టార్టర్స్ కింద చెప్పుకున్నాం మేము. దాంతో పుదీనా చట్నీ ఇచ్చారు. స్టార్టర్స్ కూడా క్వాంటిటీ బాగానే ఉందండి, మా అందరికీ సరిపోయింది. తర్వాత రోటీ చెప్పుకున్నాడండి మా తమ్ముడు. రోటీ అండ్ బటర్ చికెన్ చెప్పాడనమాట. ఇది కూడా చాలా బాగుందండి, టేస్ట్గా చాలా బాగుంది అసలు. అందరం ఒక్కొక్కటి ట్రై చేసాం అనమాట. 6 ఎన్నో వచ్చాయి రోటీస్, చిన్న చిన్నవి. అది కూడా ఎంత చక్కగా ప్యాక్ చేసి తీసుకొచ్చారో, వేడి తగ్గిపోకుండా ఉండడానికి. తర్వాత నెక్స్ట్ వచ్చి మేము ఇంకా పలావ్ అండ్ బిర్యానీ ఆర్డర్ పెట్టామండి. పలావ్ వచ్చి వాళ్ళ అంతేరా స్పెషల్ పలావ్, కుక్కర్ పలావ్. అది చాలా బాగుందండి. చూడ్డానికేమో మేము పేస్ట్లా ఉంది, ఏంటి పేస్ట్ అయిపోయింది అనుకున్నాం, కానీ టేస్ట్ తింటే మాత్రం సూపర్ ఉందండి. చికెన్ పలావ్ అనమాట వాళ్ళ బ్రాండెడ్ది. నెక్స్ట్ వచ్చి ఉలవచారు మటన్ బిర్యానీ. అసలు ఉలవచారు అంటేనే ఫేవరెట్, దానిలో మటన్ బిర్యానీ అంటే ఇంకా సూపర్ కదా. ఆ కాంబినేషన్ ఒకటి తిన్నాను. ఇదిగో నేను రోటీ వేస్తున్నారనమాట. చిన్న చిన్న రోటీలండి, కానీ కర్రీ పాత్ర చెప్పాను కానీ ఫుడ్ అయితే సూపర్ ఉందండి. ప్రైసెస్ చాలా ఎక్కువ, ఎందుకంటే మాకు నియర్లీ 4000 బిల్ అయింది. 4000 చాలా ఎక్కువ అసలు, మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదిగోండి బిర్యానీస్తో గ్రేవీను రైతా ఇచ్చారు కాంబినేషను. ఇదిగోండి మటన్ ఉలవచారు బిర్యానీ. పిల్లలు కూడా చక్కగా తినచ్చండి. స్పైస్ ఏమంత లేదు, నార్మల్ స్పైసే. కానీ ఈ అబ్బాయికి సర్వ్ చేయడం అంతగా రాలేదు, కొంచెం కింద పడేస్తూ ఉన్నాడు. సర్లే వేడిగా ఉన్నప్పుడు వాళ్ళు పాప అంతే కదా అని చెప్పి మేమేం అనలేదు. ఓకే, కొంచెం ఫుడ్ కింద పడినా ఇట్స్ ఓకే అనుకున్నాం, కానీ మంచిగా సర్వ్ చేసేళ్ళండి కొంచెం. ఇంకా పిల్లలకి అందరికీ అలా వేస్తున్నాం. చూసారా వెనకాల ఇత్తడి గిన్నెలు, మా వెనకాల కూడా చిన్న చిన్న ఆర్టిఫిషియల్ అనుకుంటా ఈ ప్లాంట్స్, అక్కడ స్టోన్స్ పెట్టి భలే బాగుందండి, భలే మంచిగా అనిపించింది. ఇంకా పైన కూడా ఉందన్నమాట, పైన కూడా సిట్టింగ్ ఏరియా ఉంది, ప్లస్ బార్ కూడా ఉందన్నమాట. అంటే బార్ కౌంటర్స్ లాగా మ్యాచెస్ అవి జరుగుతూ ఉంటే చూస్తూ అలాగ ఎంజాయ్ చేస్తారు కదా, ఇది కూడా ఉంది. మాది ఎప్పుడు బడ్జెట్ 2000-2500 అంతమించి ఎప్పుడు దాటలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట, ఒకేసారి 4000కి వెళ్ళిపోయింది. నేను అంత అనుకోలేదు యాక్చువల్గా అంత అవుతుందని. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్. మా బ్రదర్ ఏమో ఇంకా చెన్నై వెళ్ళిపోతున్నారు, ఇంకా అలా ఆ విధంగా సరదా బయటకు వెళ్దాం అంటే ఇంకా అలా వెళ్ళామన్నమాట. అంటే 1 డేకి 5000 అంటే దగ్గర దగ్గర కష్టం కదా. ఇదిగోండి ఉలవచారు మటన్ బిర్యానీ. చక్కగా చికెన్ది ఉంది కదా, అది కూడా చక్కగా బిర్యానీలో కలుపుకొని తినచ్చు. గ్రేవీ కూడా బాగుందండి, వాళ్ళు ఇచ్చిన గ్రేవీ. ఇదిగోండి కుక్కర్ది పలావ్ ఓపెన్ చేస్తున్నారు, అది సర్వ్ చేయడానికి. ఇంకా యాప్రికాట్ డిలైట్ స్వీట్ అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా ఆర్డర్ చెప్పలేదండి. ఇవి తినేపాటికి ఫుల్ అయిపోయింది స్టమక్. ఇంకా నా ప్లేట్లో కొంచెం బిర్యానీ కూడా ఉండిపోయింది. తీరా మిగిలింది కొంచెం ఇంటికి పార్సిల్ కూడా తెచ్చుకున్నా. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే అదే తినేసాను. అది పప్పుచారు పాలకూర చేశాను. ఆల్రెడీ పాలకూర రెసిపీ నేను లైవ్లో పోస్ట్ చేశానండి, ఎవరికైనా కావాలంటే ఆ రెసిపీ చూడండి, చాలా బాగా కుదిరింది. పాలకూర భలే టేస్ట్ అనిపించింది. ఇదిగోండి కుక్కర్ పలావ్ అనమాట. అంతేరా కుక్కర్ పలావ్ చికెన్
దాని పేరు చెప్తాలేండి. చికెన్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి, మంచి కుక్ అయిందనమాట. చెప్పాను కదా, చూడగానే పేస్ట్లా అనిపించింది. అయ్యో కుక్కర్ ఏంటి ఫ్లాప్ అయిపోయిందా ఏంటి, అనవసరంగా చెప్పాము, ఇదే ఇంకో బిర్యానీ చెప్తే పోయేది అనుకున్నా. తింటే కానీ ఉందండి, సూపర్ అండి. అసలు ఎంత బాగుందంటే పలావ్ చాలా బాగుందండి అసలు. అది కూడా అలా పేస్ట్లా ఇస్తే ఏమనుకుంటాం మనం, కానీ తినగానే ఆ టేస్ట్ వేరే అండి. ఇది గోంగూర చట్నీ కూడా ఇచ్చారండి బిర్యానీ కాంబినేషను. ఇది వచ్చి మొంజిటో అంటారు కదా, ఆ మొంజిటో ఉందన్నమాట, మెంతే. అది కూడా చాలా బాగుంది, నేను ఒక సిప్ చేశాను. ఇంకా నాకు కూడా వచ్చి సర్వ్ చేస్తున్నారు పలావ్. నేను కొంచెం వేయించుకున్నాను, అప్పటికి నాకు హెవీ అయిపోయింది. కౌజు పిట్ట అయితే నేను మొత్తం తినలేకపోయాను కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. నేను ఎప్పుడు ఫస్ట్ పిట్టలు అలా ఎప్పుడు తినలేదు, ఎప్పుడు చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అయ్యే తలకాయ తప్ప ఇంకేం తినలేదు. ఇంకా కౌజు పిట్ట అయితే కొంచెమే తిన్నాను, నేను మా హస్బెండ్కి ఇచ్చేసాను. మా హస్బెండ్ అయితే చక్కగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఇంక టోటల్గా రెస్టారెంట్ వ్యూ చూపిస్తున్నాను. ఈ తలుపు అవన్నీ ఆర్టిఫిషియల్ అండి, జస్ట్ అలా అరేంజ్ చేశారు, ఎంత బాగుంది. ఇవేమో వుడ్ స్టెప్స్ అండి, వుడెన్ స్టెప్స్కి ఇలా డిజైన్ చేశారు. ఇది మార్తల్లి మెయిన్ రోడ్డు మీదే ఉంటుందండి. వీక్ డేస్లోనే ఇంత క్రౌడ్ ఉందంటే వీకెండ్స్లో ఇంకెలా ఉంటుందో చూడండి రెస్టారెంట్. చెప్పాను కండి, ముగ్గులు వేసిన ఏ రెస్టారెంట్ అయినా సూపర్ అనిపించేస్తుందండి. ఇవన్నీ పైన చెప్పాను కదా, బార్ కౌంటర్ అంతా, సిట్టింగ్ ఏరియా కిందన ఎలా ఉందో పైన కూడా అంతేనండి. ఈ బుట్టల్లో లైట్లు పెట్టి అట్రాక్ట్ చేసేస్తున్నారండి, భలే అనిపిస్తున్నాయి. పైన ఇంటీరియర్ డిజైన్ కానీ అంతా. ఇంకా నేనైతే పైన తీసాను భయంగా, నాకు కొంచెం ఫియర్ ఎక్కువ. అంత బ్రీఫ్. ఇవి చూడండి, ఇవి బ్రాస్ అంటారు కదా, బ్రాస్ ఇవన్నమాట. థీమ్ అయితే చాలా బాగుందండి. పైనుంచి చూస్తున్న మెలిక ముగ్గులు, ఆ కింద నా సిట్టింగ్ వాళ్ళు కూర్చొని అలా ఎంత బాగుందో, పాత రోజులు గుర్తొచ్చేసాయి. ఇంకా మా హస్బెండ్తో తీపిచ్చాను అనమాట, లాస్ట్లో కొంచెం బిట్టు తీసి పెట్టవా అని చెప్పి. ఎందుకంటే క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉందనమాట, మనం ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరగాలంటే ఏదోలా అనిపిస్తుంటుంది కండి. వాషింగ్ ఏరియా కార్నర్కి వస్తుంది అనమాట ఈ చివరికి. ఇంకా ఫింగర్ బౌల్ కూడా ఇస్తారండి వాళ్ళు. మేము కూర్చుంది అదిగోండి, మా బ్రదర్ కనిపిస్తున్నారు కదా. ఇదంతా టీమ్స్ ఉంటారు కదండి, ఆఫీస్ టీమ్స్ అలా వచ్చి. ఇంకా మాకే ఇంత బిల్ అయిందంటే వాళ్ళకి ఎంత అయిపోతుందో అని చెప్పి మేము నవ్వుకుంటున్నాం అనమాట. అమ్మో అంటే డైలీ ఇన్కమ్ బాగానే ఉంటుంది అని చెప్పి సరదాగా అలా నవ్వుకుంటూ. ఈ తపాలు చూసారా, అసలు పాతకాలం ఈ అసలు చాలామంది ఇళ్ళల్లో పడేసారండి. ఇప్పుడు మళ్ళీ ఇవే పోగు చేసి మళ్ళీ ఇవే అట్రాక్ట్ పీసెస్గా పెట్టుకుంటున్నారు. అసలు అంతేలేండి, పాతకాలం అప్పుడు విలువ తెలియవు మనకి, ఇప్పుడు అందరూ పెట్టుకుంటుంటే మనకు ఆ విలువ తెలుస్తుంది. నేను కూడా నా దగ్గర ఉన్నాయి కొంచెమైనా నేను మా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని నేను అలా పక్కన పెట్టుకున్నాను జాగ్రత్తగా. ఉన్న కొంచెమైనా ఇగోండి మా వెనకాల సిట్టింగ్ ఇలా ఉంటుందండి వ్యూ. ఇగోండి స్టోన్స్, నేచురల్ ప్లేన్స్ ఇలాగా. ఇంకోటి మా వాడు లెక్చాడు. ఇగోండి ఇంకా లాస్ట్లో బిల్లింగ్ చూసారా, 3861 అయిందండి. కౌజు పిట్ట ఫ్రై 495 రూపీస్ మా బిల్లింగ్. టైనింగ్ వచ్చి కాజు చికెన్ పకోడా 395, బీజా ఫ్రై 525, తర్వాత రాజుగారి కోడి పలావ్ 425, కేఎఫ్ అల్ట్రా అంట 299, ఉలవచారు బిర్యానీ, మటన్ బిర్యానీ 545, బటర్ చికెన్. ఇంకా ఎన్ని ప్రైసెస్ ఉన్నాయి కదండి చూడండి. ఇది లాస్ట్లో మా హస్బెండ్ తీసారండి, ఇంకొంచెం మంచిగా తీసి పెట్టామంటే. మాకు వచ్చి చూసారు కదా 3861 ఎంత అయింది, 3900 అండ్ క్యాబ్కి 1000, అంటే నియర్లీ 5000 అయిందండి ఒక్క నైట్ డిన్నర్కి. అది చాలా హై అన్నమాట. ఎప్పుడైనా అకేషన్ బట్టి వెళ్ళొచ్చు, ఎవరికైనా అకేషన్ బట్టి అంటే ఇలాంటి రెస్టారెంట్స్ కవర్ చేయండి. నేనైతే ఇంకా వీడియోస్ కోసము అలా మా ఫ్యామిలీ ఎప్పుడో ఒకసారి అన్నారు కదా, ఎప్పుడో ఒకసారి అంటే ఇంత పెద్ద రెస్టారెంట్కి అని చెప్పి మేము ఇంకా ప్లాన్ చేసుకున్నాం అంతే.
ఇదిగోండి ఎంట్రన్స్లో వ్యూ ఇలా ఉంటుందన్నమాట. ఎంట్రన్స్ వ్యూ మీకు లాస్ట్లో చూపిస్తాను కదా, ఇదేనండి. క్రౌడ్ అలాగే ఉంటుంది, సిట్టింగ్ ఏరియా కూడా అంతే పెద్దగా ఉందండి రెస్టారెంట్ ఇదైతే. వాళ్ళ బిహేవియర్ కూడా మంచిగా ఉంది. అండ్ యూట్యూబర్స్ కూడా సమ్ కాంప్లిమెంటరీ ఉన్నాయంట. సో నేనైతే వాళ్ళకి, నేను అంత పెద్ద యూట్యూబర్ని కాదు కదా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఛానల్ గ్రోత్ అవుతుంది కాబట్టి నేనేం చెప్పలేదు. కానీ నా వీడియోలో మెన్షన్ చేయడం కోసం వాళ్ళని జస్ట్ అడిగాను అంతే, ఏమైనా ఉన్నాయా అని. ఉన్నాయండి అని చెప్పారు. ఓకే ఓకే, మనం కొంచెం ఒక లెవెల్కి వచ్చాక అప్పుడు మన గురించి అడగచ్చు అనుకున్నాను. ఇదేమో రిసెప్షన్ ఏరియా. ఇంకా బయట వ్యూ చూపిస్తాను చూడండి, ఎంత పెద్దది ఉందో రెస్టారెంట్ అయితే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నా రెస్టారెంట్స్ వీడియోస్ నియర్లీ 100 ఉన్నాయి, కొంచెం అవి కూడా చూసి పెట్టండి. నాకు వాచ్ అవర్ ఇంక్రీజ్ అవుతుంది, నా ఛానల్కి కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అంతేరా కిచెన్ బార్. ఓకే, బాయ్.